ఇప్పుడు మీకు కాబోయే అల్లుడు క్వాలిటీస్ ఏంటండి? కాబోయే అల్లుడు అంటే 70,000 జీతం ఉండాలయ్యా. ఓకే. మినిమం ఒక 5 ఎకరాల పొలం ఉండాలి. ఓకే. ఇల్లు 2 స్టేర్లు బిల్డింగ్ ఉండాలి. ఓకే. మీరు ఏం చేస్తుంటారండి? నేను పెట్రోల్ బంక్ లో పనిచేస్తాను. ఆహా. మీ జీతం ఎంతండి? నా జీతం 10,000. పొలం ఏమైనా ఉందండి? పొలమా లేదా? ఇల్లు రేషట్ ఉందండి. మీకు కొడుకున్నాడండి? ఉన్నాడండి. మీకు వచ్చే కోడలకు ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటండి? క్వాలిటీస్ అంటే ఏముందండి, 70,000 జీతం ఉండాలండి, 5 ఎకరాల పొలం ఉండాలి, యాస్టేజ్ 2 స్టేర్లు బిల్డింగ్. ఓ, మీ అల్లుడికి ఏవైతే ఉండాలనుకుంటున్నారో అలాగే మీకు ఉండాలని మీ కోడల నాన్నగారు కూడా అనుకుంటారు కదండి. అనుకోను ఉండే, మనకు ఉన్నాయని అబద్ధం చెప్తాం. ఇదేంటైతే అరే నీ అబ్బా. మరి ఇప్పుడు అలాగే మీకు వచ్చే అల్లుడు అబద్ధం చెప్తే? నాకు అబద్ధం చెప్తాడు, అయిపోతాడు. ఇంకే నన్ను మోసం చేసి ఇంకేమన్నదో అయిపోతాడు ఇంకత్తే. ఎరా నీ అబ్బా, నువ్వైతే అబద్ధం చెప్పొచ్చు, కాబోయే ఒక దేశం నాకు ఇంకో అమ్మాయి ఉందండి, ఇంటికి చాదరి